సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి చరిత 651 పేజీలోని 108వ నుంచి ఈరోజు చదువుతున్నాము. సాయి స్థిరచరాలలో నిరంతరం నిండి ఉన్నారు. సాయి అందరిలోనూ లోపల బయట ఉన్నారు. సాయి మీలోను మాలోను నిరంతరము ఉన్నారు. దీనదయాలు అయిన సాయి సమర్థులు భక్తులను పాలిస్తారు. వారు పరమ ప్రేమను ఆశిస్తారు. వారు అందరినీ అత్యంత స్నేహభావంతో ఆదరిస్తారు. వారు ఇక చర్మచక్షువులకు కనిపించకపోయినా వారు సర్వత్రా ఉన్నారు. వారు సూక్ష్మ రూపంలో దాగి ఉన్న మనల్ని మంత్రముగ్ధులను చేస్తారు. వారి ప్రస్థానం కేవలం బూటకం, మనల్ని మభ్యపెట్టడానికి ఆడిన నాటకం. వారు ఎన్నెన్నో పాత్రలను నటించగల నటులు. నశ్వరమైన శరీరాన్ని వదిలి అవినాశి అయ్యారు. వారి హృదయంలో ఉన్న ప్రేమను పదిలపరుచుకుని వారిని అవగాహన చేసుకొని చివరకు కార్యాన్ని సాధించుదాం. వారిని మనపూర్వకంగా ఆరాధిస్తూ భక్తిభావంతో స్మరించే భక్తులందరికీ వారి సర్వవ్యాపకత్వం అనుభవంలో కనిపిస్తుంది. చిస్వరూపమైన వారికి సృష్టి స్థితి లయల భయం లేదు. సృష్టి స్థితి లయల భయం లేదు. వారు ఎల్లప్పుడూ చిన్మయులు. వికారాలకు వారి వద్ద చోటు లేదు. ఆభరణాలుగా మారక ముందు ఉన్న బంగారం ఆభరణాలుగా మారిన తర్వాత కూడా ఆ బంగారం బంగారంగానే ఉంటుంది. అది తన అస్తిత్వాన్ని త్యజించదు. అనేక రకాల నగలు నశించిపోయే రూపాంతరాలు. వాని నామరూపాలు లేకపోతే మిగిలేది ఏ ఆకార వికారాలు లేని బంగారం. హేమాడబంతు ఈ బంగారంలో సంపూర్ణంగా లీనమైపోయి సుగుణాలు గల సాయి చరణాలకు అంకితమై ప్రళయాంతం వరకు వసించుకాక. తర్వాత బాబా యొక్క 13వ దినం జరిపారు. భక్తరత్నమైన బాలాసాహెబ్ బాటే మరియు గ్రామంలోని బ్రాహ్మణులను సమకూర్చుకొని ఉత్తర క్రియావిధిని ప్రారంభించారు. బాలాసాహెబు సచేల స్నానం చేసి తన చేతి మీదుగా తిలాంజలి తిలతర్పణం పిండ ప్రదానం చేశాడు. సపిండీకరణం మొదలైన ఉత్తర క్రియలు ఆయా వేళల యందు శాస్త్రోక్తంగా జరిగాయి. న్యాయ ప్రమాణంగా ధర్మబద్ధంగా మాసికాలన్నీ కూడా జరిగాయి. 121వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.